హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మలయాళ ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక 4 సభ్యుల్ని రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది. ఈ యొక్క సభ్యుల పేర్లు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలానే అసలు ఇప్పటివరకు మొత్తం 12 మంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు కదా రాజ్యసభలో. ఆ 12 మందిలో వీళ్ళు 4 ఉన్నారు కదా, మిగతా సభ్యులు ఎవరు? దాంతోపాటు అసలు రాజ్యసభకి ఎందుకు నామినేట్ చేస్తారు, అలానే రాజ్యసభ యొక్క కాంపోజిషన్ నిర్మాణం ఏ విధంగా ఉండబోతుంది, దాంతోపాటు అసలు రాజ్యసభకి లోక్సభకి ఎలాంటి హక్కులు ఉంటాయి, ఏ సందర్భాల్లో రాజ్యసభకి ప్రత్యేక హక్కులు ఉంటాయి, దాంతోపాటు అసలు ఈ రాజ్యసభలో ఈ నామినేటెడ్ సభ్యుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఫోటోను బట్టి మీకు ఆల్రెడీ చూసుంటారు స్టూడెంట్స్. మనకి సౌత్ ఇండియాలో 4 రాష్ట్రాల నుండి 4 వ్యక్తులని రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రముఖుల కోటాలో. దీన్ని మనం చదువుతాం వీడియోలో. ఆర్టికల్ 80లో క్లాస్ 1లో ఉంటుంది, అలానే ఆర్టికల్ 80 క్లాస్ 3లో కూడా ఉంటుంది. మనం డిస్కస్ చేస్తాం. మనకి విజయేంద్ర ప్రసాద్ గారిని ఏపీ నుండి, ఇళయరాజా గారిని ఈ యొక్క తమిళనాడు నుంచి, పిటి ఉషా గారిని కేరళ నుంచి, అలానే వీరేంద్ర హెగ్డే గారిని కర్ణాటక నుంచి నామినేట్ చేయడం జరిగింది. అంటే ఈ నామినేషన్ చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విషయం. ఏ విధంగా అంటే, ఇటీవల కాలంలో ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నికల్లో దక్షిణ భారతదేశానికి సరైనటువంటి ప్రాతినిధ్యం లభించలేదు అన్నటువంటి విమర్శలు వస్తున్నటువంటి సందర్భంలో ఇలా దక్షిణ భారతదేశానికి చెందినటువంటి 4 రాష్ట్రాలకు చెందినటువంటి 4 వ్యక్తులకు ప్రాధాన్యత కల్పించడం చాలా ప్రాముఖ్యతతో సంతరించుకున్నటువంటి విషయం. మరి ఇలా రాజ్యసభకి ఎందుకు నామినేట్ చేయాలంటే కనుక మనకి గోపాలస్వామి అయ్యంగార్ గారు, అంటే ఈ యొక్క గోపాలస్వామి అయ్యంగార్ గారు ఈ యొక్క మన భారతదేశం యొక్క రాజ్యాంగ పరిషత్తులో ఒక సభ్యుడు అన్నమాట. ఈ యొక్క రాజ్యాంగ పరిషత్తులో ఈ యొక్క రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుల గురించి వచ్చినటువంటి చర్చ సందర్భంలో గోపాలస్వామి అయ్యంగార్ గారు ఏమన్నారంటే, మన భారతదేశ రాజకీయాలలో కొంతమంది ఈ యొక్క లోక్సభకి ఎన్నిక కావడలేరు, లోక్సభకి ఎన్నిక అయ్యేటటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోవడం, ఇలాంటి సందర్భాల్లో అలాంటి వ్యక్తుల యొక్క మనకి వాళ్ళ యొక్క విశిష్టమైనటువంటి నాలెడ్జ్ కానీ టాలెంట్ కానీ మనకు అవసరం ఉంటుంది. అలాంటి వ్యక్తుల్ని మనం రాజ్యసభకి నామినేట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అని చెప్తూ ఈ యొక్క రాజ్యసభలోని నామినేటెడ్ సభ్యుల యొక్క ఆవశ్యకత గురించి ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ గారు మన యొక్క రాజ్యాంగ పరిషత్తులో వెల్లడించడం జరిగింది. మరి ఈ సందర్భంలో మనం ఇందులో డిస్కస్ చేయబోయేటటువంటి విషయాలు ఏందో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2లో ఇది ఇంపార్టెంట్. మనకి యూపీఎస్సీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఫీచర్స్, అలానే మనకి టీఎస్పీఎస్సీలో మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ 3లో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చాప్టర్ 2. ఇది మనకి ఎగ్జామినేషన్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఇంపార్టెంట్ అనేది ఇది స్టూడెంట్స్. నెక్స్ట్, ఇప్పుడు మనం ఎంతమంది నామినేటెడ్ సభ్యులు చేయడం జరిగింది? 4 సభ్యుల్ని నామినేట్ చేయడం జరిగింది. మరి టాపిక్ ఒకసారి మనం బ్రీఫ్గా ఈ టాపిక్ గురించి మనం చూసినట్టయితే కనుక, ఈ యొక్క రాజ్యసభ యొక్క నామినేటెడ్ సభ్యులు, రాజ్యసభ నామినేటెడ్ సభ్యులు స్టూడెంట్స్, నామినేటెడ్ సభ్యులు, రాజ్యసభ నామినేటెడ్ సభ్యుల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి మన భారతదేశ రాజ్యాంగంలో రాజ్యసభ నామినేటెడ్ సభ్యుల గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది? మనకి ఆర్టికల్ 80లో క్లాస్ 1, దాంతోపాటు ఆర్టికల్ 80లో క్లాస్ 3 చెప్తుంది. ఓకే, క్లాస్ 1 ఏం చెప్తుందంటే కనుక, క్లాస్ 1 రాజ్యసభలో 12 మంది ఈ యొక్క నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు అని చెప్తున్నారు. నామినేటెడ్ సభ్యులు 12 మంది అని చెప్తున్నారు. మరి 80 క్లాస్ 3 ఏం చెప్తుంది? ఈ యొక్క నామినేటెడ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క నామినేటెడ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ నామినేటెడ్ సభ్యులు దేనికి చెందిన వాళ్ళు అంటే కనుక లైక్ ఆర్ట్స్, కళలు, లేదా సైన్స్, ఓకే, సైన్స్ వైజ్ఞానిక శాస్త్రం, దాంతోపాటు లిటరేచర్ అంటే సాహిత్యానికి చెందిన వాళ్ళు, లేదా సోషల్ సర్వీస్ సామాజిక సేవకి చెందిన వాళ్ళు వీళ్ళని నామినేట్ చేస్తారన్నమాట. మరి ఇప్పుడు నామినేట్ చేసిన వాళ్ళ వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే కనుక, ఇళయరాజా గారు ఈ యొక్క మ్యూజిక్, భారతదేశ సంగీతంలో ఎంతో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు. అలానే మీకు భారతదేశం యొక్క మ్యూజిక్, సంగీతం అనడంగానే ఇది ఏ వేదం నుంచి తీసుకోవడం జరిగింది? మీరు కమెంట్ చేయండి. మ్యూజిక్ అనేది ఏ వేదం నుంచి వచ్చిందో కమెంట్ చేయండి. సో ఇళయరాజా గారికి ఎన్నో అవార్డ్స్ రావడం జరిగింది. అందులో 5 సార్లు నేషనల్ అవార్డ్స్ రావడం జరిగింది 5 సార్లు. దాంతోపాటు ఇళయరాజా గారు ఈ యొక్క పద్మభూషణ్, అలానే పద్మ విభూషణ్ గ్రహీత
కూడా ఇళయరాజా గారు తమిళనాడు నుంచి ఈ యొక్క తమిళనాడు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఇంకెవరు అయ్యారు? ఈ యొక్క విజయేంద్ర వర్మ. ఓకే, విజయేంద్ర వర్మ గారి యొక్క నేపథ్యం ఏంటంటే కనుక విజయేంద్ర వర్మ గారు ఒక గొప్ప క్రియేటివ్ ఈ యొక్క స్టోరీ రైటర్. ఓకే, క్రియేటివ్ జీనియస్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, క్రియేటివ్ స్టోరీ రైటర్ విజయేంద్ర వర్మ గారి యొక్క సినిమాలు ఏవైతే ఉన్నాయో లైక్ మెర్సిల్, ఈ యొక్క తమిళనాడులో విజయ్ హీరోగా నటించారు కదా మెర్సిల్. ఓకే, అలానే మనకి తెలుగులో వచ్చినటువంటి ఈ యొక్క RRR, RRR కానీ బాహుబలి కానీ ఇలాంటి వాటికి ఈ యొక్క విజయేంద్ర వర్మ చాలా చాలా డిఫరెంట్ స్టోరీ రైటర్ కూడా. నెక్స్ట్ ఈ యొక్క వీరేంద్ర హెగ్డే గారు ఈ యొక్క ప్రముఖ ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఈ యొక్క దాత అన్నమాట. దాత ఇతనితో ఒక టెంపుల్కి, ఒక గుడికి ధర్మకర్తగా ఉన్నారు చాలా యంగ్ ఏజ్ నుంచి. ఈ ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ విధంగా వివిధ రాష్ట్రాల నుంచి PT ఉషా కేరళ నుంచి కూడా నామినేట్ అవ్వడం జరిగింది. ఇది మనకి ఇంట్రడక్షన్. నేను మీకు ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు సో వీళ్ళ యొక్క వృత్తులు, దాంతోపాటు వీళ్ళ యొక్క ఏ రాష్ట్రాల నుంచి వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారో మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకేం డిస్కస్ చేసాం? ఈ యొక్క రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుల గురించి చెప్పేది ఆర్టికల్ 80 క్లాస్ 1, ఆర్టికల్ 80 క్లాస్ 3. అలానే ఏ రాష్ట్రంలో అంటే వివిధ రాష్ట్రాలకు రాజ్యసభలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం గురించి చెప్పేది మనకి షెడ్యూల్ 4 అనేది రాష్ట్రాలకి రాజ్యసభలో ప్రాతినిధ్యం గురించి చెప్తుంది స్టూడెంట్స్. మరి మనం ఒకసారి వీళ్ళ గురించి చూసినట్టయితే కనుక మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇళయరాజా గారికి నేషనల్ అవార్డు 5 times, అలానే 2018లో పద్మవిభూషణ్ అవార్డు కూడా భారతదేశ ప్రభుత్వం ఇచ్చి సత్కరించుకోవడం జరిగింది. అలానే PT ఉషా గారిని పాపులర్గా మనము పయోలి ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. PT ఉషా గారికి ఒకే ఏషియన్ గేమ్స్లో 4 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. ఎప్పుడంటే కనుక అది మనకి సియోల్ గేమ్స్ 1986 సియోల్ గేమ్స్. దాంతోపాటు PT ఉషా గారు 1984 లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో దురదృష్టవశాత్తు తను ఒలింపిక్ మెడల్ కోల్పోవడం జరిగింది. 1/100వ వంతు అంటే 1/100th సెకండ్తోని తనకి 3rd ప్లేస్ మిస్ అయ్యి తను 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతోపాటు PT ఉషా గారు తను ఒక అథ్లెట్ స్కూల్ అనేదాన్ని స్థాపించి ఆ స్కూల్ ద్వారా ఎంతోమంది యువకుల్ని అథ్లెట్స్గా తీర్చిదిద్దుతున్నారు. ఇది మనకి PT ఉషా గారి యొక్క బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక వీరేంద్ర హెగ్డే, నేను మీకు ఇందాక చెప్పినట్టు ఒక దాత. అలానే తను ధర్మాధికారిగా ఈ యొక్క ధర్మస్థల టెంపుల్కి ధర్మాధికారిగా 20వ ఏజ్ నుంచి అంటే 20వ సంవత్సరం నుండి తను పనిచేస్తున్నారు. అలానే తను ఎక్కువగా కృషి చేస్తుంది ఎక్కడంటే కనుక రూరల్ డెవలప్మెంట్, దాంతోపాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ని ఈ యొక్క స్థాపించి దాని ద్వారా సుమారుగా 6 లక్షల మంది యువతకు తను శిక్షణ ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా వీళ్ళు సమాజంలోని విభిన్న రంగాల్లో నిష్ణాతులుగా ఉండి మన భారతదేశ సమాజానికి వాళ్ళ యొక్క సేవలు ఈ విధంగా అందజేస్తున్నారన్నమాట. మరి ఈ సందర్భంలో ఇప్పుడు 4 నామినేట్ అయ్యారు కదా, మొత్తం ఎంతమంది నామినేటెడ్ సభ్యులు? 12 మంది. మరి ఈ సందర్భంలో మీకు అర్థం కావాల్సింది రాజ్యసభ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? రాజ్యసభ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే కనుక స్టూడెంట్స్ రాజ్యసభ నిర్మాణాన్ని పరిశీలించినట్టయితే కనుక రాజ్యసభలో గరిష్టంగా మ్యాక్సిమంగా 250 మెంబర్స్ ఉంటారు స్టూడెంట్స్. ఈ యొక్క 250 మెంబర్స్లో 12 మెంబర్స్ వీళ్ళు మనకి నామినేటెడ్ సభ్యులు, 12 మెంబర్స్ నామినేటెడ్ సభ్యులు. మిగతా 233 మంది ఎలక్టెడ్ మెంబర్స్, ఎన్నుకోబడ్డ సభ్యులు. ఎవరు ఎన్నుకుంటారు వీళ్ళని ఎన్నుకునేది ఎవరంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్. ఏ బ్యాలెట్ విధానం ద్వారా? ఓపెన్ బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నుకుంటారు. ఓపెన్ బ్యాలెట్ మెథడ్. దీని గురించి ఇటీవల కాలంలో రాజ్యసభ ఎన్నికల గురించి మనం ఒక వీడియో చేయడం జరిగింది, అందులో చెక్ చేయొచ్చు. ఓపెన్ బ్యాలెట్ మెథడ్. అలానే ఈ ఎన్నికల్లో ఈ యొక్క రాజ్యసభ సభ్యుల యొక్క ఎన్నికల్లో ఇన్వాల్వ్ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్స్. అన్న మెథడ్లో వీళ్ళు ఎన్నుకుంటారు. నామినేటెడ్ అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు వీళ్ళని నామినేట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. ఈ యొక్క ప్రెసిడెంట్గా స్వతహాగా తనకు నచ్చిన వాళ్ళని నామినేట్ చేస్తాడా? లేదు స్టూడెంట్స్. ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే మంత్రిమండలి ఎవరి పేరైతే ప్రతిపాదిస్తుందో వాళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు 12 నామినేటెడ్ మెంబర్స్లో 4 మెంబర్స్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. మిగతా 8 మెంబర్స్ ఎవరు చూస్తే కనుక ఇందులో 3 వేకెన్సీస్ ఉన్నాయి, 3 ఖాళీ ఉన్నాయి.
5 మెంబర్స్ అయితే కనుక మహేష్ జట్మాలాని లాయర్, సోనాల్ మాన్సింగ్ డాన్సర్, రామ్ షకల్ పొలిటీషియన్, రాకేష్ సిన్హా ఆథర్ అండ్ కాలమిస్ట్, అలానే రంజన్ గొగోయ్ మనకి ఇదివరకు భారతదేశం యొక్క సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించడం జరిగింది. ఇక్కడ మీకు క్వశ్చన్ అడుగుతా స్టూడెంట్స్, గతంలో ఒక రాజ్యసభకి నామినేట్ కాబడ్డ సభ్యుడు తర్వాత రోజులలో ఆ వ్యక్తి భారతదేశానికి రాష్ట్రపతి కూడా అయ్యారు. అతను ఎవరో మీరు ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. మరి యొక్క నామినేటెడ్ కాబడ్డ సభ్యుల యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే కనుక మీరు చూసినట్టయితే కనుక ఈ యొక్క నామినేటెడ్ సభ్యులు ప్రధానంగా నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు రాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో పాల్గొనరు. ఓకే, ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయరు. నాట్ పార్టిసిపేట్. కాకపోతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ అంటే ఈ యొక్క రాష్ట్రపతి యొక్క అభిశంసన తీర్మానం ఉంటుంది కదా, ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్, ఈ యొక్క అభిశంసన తీర్మానంలో మాత్రం ఇంపీచ్మెంట్లో మాత్రం పార్టిసిపేట్ చేస్తారు. దే విల్ పార్టిసిపేట్. అలానే ఈ యొక్క నామినేటెడ్ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్లో దాంతోపాటు వైస్ ప్రెసిడెంట్ యొక్క తొలగింపులో కూడా ఈ యొక్క నామినేటెడ్ సభ్యులు మనకి పార్టిసిపేట్ అవుతారు. ఓకే, దాంతోపాటు ఈ రాజ్యసభ నామినేటెడ్ సభ్యులకి ఓటింగ్ రైట్ అనేది ఉంటుంది, ఓటు వేయచ్చు, ఓటింగ్ రైట్స్. సభలో ఏదైనా బిల్లు పైన వీళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. దాంతోపాటు రాజ్యసభ సభ్యులు మనకి ఆర్టికల్ 102 ఏం చెప్తుందంటే కనుక ఆర్టికల్ 102 దీని ప్రకారం ఆర్టికల్ 102 క్లాస్ 1 దీని ప్రకారం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రజాప్రాతినిధ్య చట్టం ఏం చెప్తుందంటే నామినేటెడ్ కాబట్టి సభ్యులు ఎవరైనా ఉంటాయి అంటే లైక్ ఇప్పుడు మనకి పిటి ఉషా వీళ్ళు ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఎన్ని నెలలలోపు జాయిన్ అవ్వాలి? 6 months లోపు జాయిన్ అవ్వాలి. ఒకవేళ 6 months తర్వాత వీళ్ళు ఏదైనా పార్టీలో జాయిన్ అయితే కనుక వాళ్ళని అనర్హత వేటు వేయడం జరుగుతుంది, వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఇది మనకి ఈసారి 2022 ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ కూడా యూపీఎస్సీలో. అంటే నామినేటెడ్ కాబడ్డ సభ్యులు ఏదైనా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలంటే ఎన్నేళ్ళలోపు తీసుకోవాలి? 6 months లోపే వాళ్ళ సభ్యత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలానే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఇందులో మనకి సెక్షన్ 75A ప్రకారం ఏంటంటే కనుక ఈ యొక్క నామినేటెడ్ సభ్యులు వాళ్ళ యొక్క ఆస్తుల్ని వెల్లడించాల్సినటువంటి అవసరం లేదు. అదే ఒకవేళ ఎన్నుకోబడ్డ సభ్యులైతే కనుక వాళ్ళు ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత 90 రోజుల్లోపు వాళ్ళ యొక్క ఆస్తులన్నింటినీ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది పవర్స్ అండ్ ఫంక్షన్స్ దీనికి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ రాజ్యసభ అనేది మన భారతదేశంలో పార్లమెంట్లో ఒక భాగం. పార్లమెంట్ అనేది మనకి ఆర్టికల్ 79 మీరు చెక్ చేసినట్టయితే కనుక పార్లమెంట్ ఉంటుంది. ఇందులో మనకి లోక్సభ, రాజ్యసభ అలానే రాష్ట్రపతి కూడా ఉంటారన్నమాట. మనం అసలు ఈ యొక్క లోక్సభ రాజ్యసభ ద్విసభా విధానాన్ని దీన్ని మనం ఇంగ్లీష్లో బైకామెరలిజం అంటారు. దీన్ని మనం మాంటేక్ చెమ్స్ఫర్ రిఫార్మ్స్ 1919లో తీసుకోవడం జరిగింది ద్విసభా విధానాన్ని కేంద్రంలో. అదే ద్విసభా విధానాన్ని రాష్ట్రంలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935లో తీసుకోవడం జరిగింది. ఇది మనకి ఉనికిలోకి ఎప్పుడు వచ్చిందంటే కనుక ఎగ్జిస్టెన్స్లోకి 1921 నుంచి ఇది మనకి ఎగ్జిస్టెన్స్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ మీకు రాజ్యసభ కాంపోజిషన్ ఏందో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క రాజ్యసభ సభ్యుడికి కావాల్సినటువంటి అర్హతల గురించి చెప్పేది మనకి ఆర్టికల్ 84. ఎలాంటి అర్హతలు ఉండాలి? ఫస్ట్ వాళ్ళు భారతదేశ పౌరుడై ఉండాలి, సిటిజన్ అయి ఉండాలి. సెకండ్ వన్, అతను ఈ యొక్క రాజ్యసభ సభ్యుడు కావాలంటే కనుక అతను ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం తీసుకోవాలి. దాంతోపాటు అతని కనీస వయసు ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 35 years ఉండాలి. 30 years ఏజ్ ఉండాలి స్టూడెంట్స్. ఇంకేమైనా క్వాలిఫికేషన్ కావాలంటే కనుక పార్లమెంటు క్వాలిఫికేషన్స్ అర్హతల్ని నిర్దేశించవచ్చు. ఇవి మామూలుగా రాజ్యసభ సభ్యుడికి కావాల్సినటువంటి అర్హతలు. నామినేటెడ్ సభ్యులకు కూడా సేమ్ ఇవే. ఓకే, నెక్స్ట్ రోల్ ఆఫ్ రాజ్యసభ ప్రధానమైనటువంటి విధి ఏంటి? రాజ్యసభ అనేది మనకి ఒక రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి సభ కాబట్టి రాజ్యసభ యొక్క ప్రధానమైనటువంటి పాత్ర మనకి ఎందులో కనిపిస్తుందంటే కనుక ఫెడరలిజం. రాజ్యసభ యొక్క ప్రధానమైనటువంటి పాత్ర మనకి ఫెడరలిజంలో కనిపిస్తుంది స్టూడెంట్స్. ఫెడరలిజం సమాఖ్య వ్యవస్థలో రాజ్యసభ యొక్క పాత్ర ప్రధానమైనది. అందుకోసమే ఈ యొక్క సమాఖ్య వ్యవస్థకు సంబంధించినటువంటి లైక్ ఏదైనా నిర్ణయాలు ఆర్టికల్ 239 అంటే పార్లమెంటు ఈ యొక్క రాష్ట్ర జాబితాలోని ఏదైనా చట్టం చేయాలంటే రాష్ట్ర జాబితా పైన
రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఏదైనా అంశంపై చట్టాన్ని చేయాలంటే అది ఖచ్చితంగా బిల్లుని ఎక్కడ మాత్రమే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అలాగే మీరు ఆర్టికల్ 312 అంటే ఏదైనా ఒక ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా బిల్లుని ఎక్కడ ప్రవేశపెట్టాలి, రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. అలానే మీరు రాష్ట్రపతిని తీసివేయాలనుకుంటే కనుక అంటే ఆర్టికల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతిని తీసేయాలంటే కనుక ఆ యొక్క బిల్లుని ఖచ్చితంగా ఎక్కడ మాత్రమే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా రాజ్యసభ అంటే ఈ సందర్భాల్లో రాజ్యసభకి లోక్సభ కన్నా ఎక్కువ అధికారాలు ఉన్నటువంటి సందర్భం. ఒకటి, పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై చట్టం చేయాలంటే ఆర్టికల్ 239 ప్రకారము ఆ తీర్మానం ఖచ్చితంగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. రెండవది, భారతదేశంలో ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేద్దామంటే ఇప్పుడు మన భారతదేశంలో ఆల్ ఇండియా సర్వీసెస్ 3 ఉన్నాయి, అవేందో మీరు కమెంట్ చేయండి. దాంతోపాటు ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ని తీసేయాలంటే ఆ తీర్మానం ఖచ్చితంగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఇది రాజ్యసభకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు. యాక్చువల్గా మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక చిన్న లోపం ఏంటంటే అన్ని రాష్ట్రాలకి కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం లేదు రాజ్యసభలో. యాక్చువల్లీ రాజ్యసభ అంటే రాష్ట్రాల యొక్క మండలి. రాష్ట్రాల మండలి అన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలి కదా. ఇది మీరు అమెరికాలో చూడొచ్చు. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం ప్రకారము 2 సీట్లు ఇవ్వడం జరిగింది. మన భారతదేశంలో లేదు. మరి మన భారతదేశంలో ఈ యొక్క లోక్సభ, రాజ్యసభ సమానమైన అధికారాలు కలిగి ఉండేది ఏ సందర్భాల్లో, లైక్ రాష్ట్రపతిని ఈ యొక్క ఎన్నుకునే సందర్భంలో కానీ, రాష్ట్రపతిని తీసివేసే సందర్భంలో కానీ, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే విషయంలో, ఉపరాష్ట్రపతిని తీసేసే విషయంలో, సుప్రీంకోర్టు జడ్జ్, హైకోర్టు జడ్జ్ తీసివేసేటటువంటి సందర్భంలో కానీ, లేదా ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ విధించే సందర్భంలో, అలానే యూపీఎస్సీ కానీ, కాగ్ కానీ, ఎస్సీ కమిషన్ కానీ, ఓకే, వీళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఈ రిపోర్ట్స్ని పరిశీలించే విషయంలో, వీటన్నింటి విషయంలో కూడా ఈ యొక్క లోక్సభకి, రాజ్యసభకి సమానమైనటువంటి అధికారాలు అనేవి ఉంటాయి స్టూడెంట్స్. మరి ఈరోజు మనం క్వశ్చన్ చూసినట్టయితే కనుక ఈ యొక్క క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి మనం. రాజ్యసభ హ్యాస్ ఈక్వల్ పవర్స్ విత్ లోక్సభ. రాజ్యసభ, లోక్సభకి సమానమైనటువంటి అధికారాలు ఉండేవి ఎక్కడ అంటున్నాం ఇక్కడ? ఆల్ ఇండియా సర్వీస్ని క్రియేట్ చేసే విషయంలోనా, రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ సవరించే విషయంలోనా, లేదా ప్రభుత్వాన్ని తీసివేసే విషయంలో అంటే అవిశ్వాస తీర్మానం విషయంలోనా, లేదా కట్ మోషన్స్ ప్రవేశపెట్టడం అంటే కోత తీర్మానాలు అంటారు కదా, వీటిని ప్రవేశపెట్టే విషయంలోనా? ఇందులో ఏ విషయాలలో రాజ్యసభకి, లోక్సభకి సమానమైనటువంటి అధికారాలు ఉన్నాయి? మీరు ఆన్సర్ చేయండి. మరి మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే క్రిటికల్లీ డిస్కస్ ద నీడ్ ఆఫ్ రాజ్యసభ ఇన్ ద ఇండియన్ పాలిటీ. మరి రాజ్యసభకు ఆవశ్యకత గురించి అనలైజ్ చేయండి అని మనకి మెయిన్స్ క్వశ్చన్ ఇస్తున్నాం ఈరోజు మనం. మరి ఈ డిస్కషన్ ఎండ్ చేసే కన్నా ముందు ఒకసారి మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, రాజ్యసభకి 4 సభ్యుల్ని నామినేట్ చేయడం జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 80 క్లాస్ 1, ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారం. ఎంతమంది సభ్యుల్ని నామినేట్ చేయొచ్చు? 12 మంది సభ్యుల్ని నామినేట్ చేయొచ్చు. ఎందులో ప్రావీణ్యం ఉన్న వాళ్ళని? ఆర్ట్స్, సైన్స్, లిటరేచర్, సోషల్ సర్వీస్. ఇప్పుడు నామినేట్ చేసినటువంటి 4 సభ్యులు ఎవరు? మీరు చూసినట్టయితే కనుక ఇళయరాజా గారు కానీ, పిటి ఉషా గారు కానీ, వీరేంద్ర హెగ్డే కానీ ఈ యొక్క దాంతోపాటు మనకి విజేంద్ర వర్మ గారు వీళ్ళని నామినేట్ చేయడం జరిగింది ప్రభుత్వం. మరి రాజ్యసభ నిర్మాణం, ఇందులో 250 మెంబర్స్ మ్యాక్సిమం సభ్యులు ఉంటే 12 మంది నామినేటెడ్ సభ్యులు, 233 మంది ఎన్నుకోబడ్డ సభ్యులు. వీళ్ళు ఏ విధంగా ఎన్నుకోబడతారు? ఓపెన్ బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నుకోబడతారు. ఇందులో ఉన్నటువంటి సూత్రం ఏంది, ప్రిన్సిపల్ ఏంది? ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్స్. నామినేటెడ్ సభ్యులను ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్. ఎవరి సలహా మేరకు? మంత్రిమండలి. మరి నామినేటెడ్ మెంబర్స్కు ఉన్నటువంటి ఈ యొక్క అధికారాలు ఏంది? వీళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు, బట్ రాష్ట్రపతి అభిశంసన తీర్మానంలో ఇంపీచ్మెంట్లో పాల్గొంటారు, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ రిమూవల్లో పాల్గొంటారు. అలానే వీళ్ళకు ఓటింగ్ రైట్స్ ఉంటాయి, ఓటింగ్ హక్కులు ఉంటాయి. దాంతోపాటు వీళ్ళు ఏదైనా పార్టీలో ఈ యొక్క సభ్యత్వం తీసుకోవాలంటే 6 నెలలలోపు సభ్యత్వం తీసుకున్నట్టయితే కనుక వీళ్ళు డిస్క్వాలిఫికేషన్కి గురి అవ్వరు. దాంతోపాటు రాజ్యసభకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు ఏందో కూడా మనం చూసాం. ఆర్టికల్ 239, ఆర్టికల్ 312, ఆర్టికల్ 67 ఇవి రాజ్యసభకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మీకు అర్థం కావాల్సింది. ఈ సందర్భంలో 4 సభ్యులు నామినేటెడ్ అవ్వడం రాజ్యసభకి, దానికి సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్ మొత్తం కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్.